నేను ఈరోజు మీషో హాల్ చేద్దామని వచ్చాను. నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను, వాటి రివ్యూస్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇవేమన్నా మీకు నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే కనుక వాటిని హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు లింక్స్ ఓపెన్ చేసి. ఈరోజు అయితే నేను కొన్ని చూపిస్తాను ఐటమ్స్. ఇవి వచ్చేసి స్టీల్ కప్స్ అన్నమాట. చాలామంది స్టీల్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నేను కూడా ఇవి చూడండి, ఇవి డిజైన్స్ ఇలా వచ్చినాయి, ఫ్రంట్ బ్యాక్ ఇలా డిజైన్స్ వస్తాయి, ఇలా హోల్డర్ వస్తుంది. చాలా బాగున్నాయి అన్నమాట. లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కప్స్. స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి, మరి అంత లైట్ వెయిట్ ఉన్నాయి కదా ఈజీగా పోతాయి అని అనుకోవడానికి కూడా లేదు. చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 6 వస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇది నేను మా బాబుకి సిప్పర్ తీసుకున్నానండి. ఇది మీషోలోనే తీసుకున్నాను. కాకపోతే ఈ క్యాప్ లూజ్ అయిపోవడం వల్ల వాడు పద్దాక తాగలేకపోతున్నాడు. అంటే ఎప్పుడో ఒకసారి తాగుతారు కదా, వాళ్ళు కంటిన్యూగా తాగరు కదా. ఇది తాగిన తర్వాత ఏంటంటే దీన్ని పక్కన పెడుతుంటే వాడు తోయడము ఏదో చేయడం వల్ల ఈ క్యాప్స్ అనేవి సైడ్కి వెళ్ళిపోయి ఇవి పద్దాక వాష్ చేయాల్సి వస్తుంది. ఇదైతే మాత్రం నేను అంత రికమెండ్ చేయను, ఎందుకంటే ఇదంతా కప్పు హోల్డ్ చేయలేకపోతుంది. ఈ కప్ హోల్డర్ అనేది చాలా లూజ్గా ఉంది, మిగిలిందంతా బాగానే ఉంది. దీనికి ఇది కాకుండా, ఈ సిప్పర్ కాకుండా నార్మల్ క్యాప్ కూడా ఇచ్చాడు. నార్మల్గా బయటికి మనం తీసుకెళ్ళేటప్పుడు ఇది లూజ్గా ఉంటుంది కాబట్టి ఆ క్యాప్తో మనం క్లోజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు బయటికి తీసుకెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది సిప్పర్. ఇది ప్లాస్టికేలండి. ఇది వచ్చేసి నేను ప్లాజో ప్యాంట్ పెట్టాను అనమాట, వైట్ కలరు. వైట్ లెగ్గిన్స్ యూజ్ చేస్తుంటే అంత ఎక్కువ ఉండట్లేదు కదా, సో అందుకని చెప్పి నేను ప్లాజో ప్యాంట్స్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను అనమాట. 2-3 వాషెస్ చేయగానే అవి బ్లాక్ అయిపోతున్నాయి. వైట్ లెగ్గిన్స్ అంత ఎక్కువ మనం యూజ్ చేయలేము, మెయింటైన్ కూడా చేయలేము. అందుకే నేను ప్లాజో ప్యాంట్ అనేది తీసుకున్నాను. దీనికి కింద ఫుట్ దగ్గర ఇట్లా డిజైన్ వచ్చింది, చాలా బాగుంది ఈ డిజైన్ చూసే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. క్లాత్ కూడా బాగానే ఉందిలేండి, మరీ అంత లేదు, యూజ్ చేసుకోవచ్చు మనం. లెగ్గిన్స్ లాగానే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ప్యాంట్ కింద అయితే ఇట్లాంటి డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది అనమాట, టైట్గా బాగానే ఉంది. ఇలాంటి బొమ్మలు కూడా నేను మా బాబుకి పెట్టానండి. మా బాబు 9 months అనమాట. ఇలాంటి బొమ్మలు వాడు నోట్లో టీతర్ లాగా యూజ్ చేసుకుంటారు కదా, ప్రతిదీ ఈ టైంలో వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు కాబట్టి ఇలాంటివి నేను ఒక 7 or 8 వస్తాయి అనమాట. ఇలాంటి బొమ్మలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేశాడు. ఇది ఒక్కటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇలాంటి బొమ్మలు కూడా మీషోలో చాలా ఉంటాయిలేండి, పిల్లలు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. టీతర్ లాగా వాడేస్తాడు మా అబ్బాయి అయితే దీన్ని. ఇలాంటి బొమ్మలు కూడా కొన్నాను నేను. ఇంకొకటి ఇది క్యాప్ వాళ్ళకి 6 months 7 months నుంచి ఇంకా వాళ్ళు పాకడం స్టార్ట్ చేస్తారు కదా, పాకినప్పుడు పడిపోకుండా ఉండడానికి అని చెప్పి ఈ ప్రొటెక్షన్ క్యాప్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా మీషోలోనే తీసుకున్నానులేండి. మీషోలో ఇది ఇట్లా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. హెడ్కి వాళ్ళ సైజుని బట్టి మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ కింద థ్రెడ్స్ కూడా ఇచ్చారు, థ్రెడ్స్ కూడా కట్టుకోవచ్చు అనమాట. మా వాడైతే అసలు ఇది కింద కట్టనివ్వట్లేండి, ఇది పెట్టంగానే పీక్ పక్కన పడేస్తాడు. ఇది హార్డ్లీ నేను యూజ్ చేసింది కూడా ఒక 5-6 times యూజ్ చేశాను, అంతకుమించి మా వాడు నన్ను యూజ్ చేయనివ్వలేదు. ఇది కూడా పక్కన పడేసాను. ఇవి నెక్స్ట్ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఇవి బాగా యూజ్ అవుతాయండి. ఇవి 3 వస్తాయి అన్నమాట. ఇంకొకటి మా బాబు ఎక్కడో పడేశాడు, ఇవి 2 మిగిలినాయి అనమాట. ఇవి చూపిస్తున్నాను. ఇవి దేనికైనా ఇలా ఫ్లాట్గా ఉండే వాటి మీద ఇలా స్టిక్ చేసి ఇట్లా తిప్పామనుకోండి, వాళ్ళు చక్కగా ఎంగేజ్ అవుతారనమాట. నేను వాడికి చైర్ తీసుకున్నాను, ఆ చైర్ మీద ఫీడింగ్ చైర్, ఆ చైర్ మీద వాడు ఎలాగో తినట్లేదు అనమాట. అందుకే హ్యాపీగా ఎంగేజ్ చేయొచ్చు అని చెప్పి నేను ఇలాంటివి తీసుకున్నాను. ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవి తిప్పుతూ ఉంటే వాడు కొంచెం ఆడుకుంటాడు వీటితో బాగానే. ఇవి ఒక 3 వస్తాయి అన్నమాట. ఇవి కూడా బాగానే వర్క్ అయినాయిలేండి మా వాడిని ఎంగేజ్ చేయడానికి. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను. ఇది ఎంత 500 అరౌండ్ అంత పడింది అనమాట. ఇది చైర్, ఇక్కడేమో మనం ఫుడ్ పెట్టుకునే ట్రే ఇచ్చారు. ఇది డిటాచబుల్ అనమాట. ఇది ఇట్లా డిటాచ్ చేసి
రావట్లేదు. ఇది డిటాచ్ చేసేసుకోవచ్చు. ఇది డిటాచ్ చేసుకుని మళ్ళీ వాడిని కూర్చోబెట్టి మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. దీని మీద ఫుడ్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. కూర్చోబెట్టడానికి రీజనబుల్ ప్రైస్లో ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను అనమాట నేను. ఇంకా అంతేనండి, ఈరోజు మీషో హాల్ అయితే నేను చేశాను. వీటిలో మీకు ఏమేమి ప్రోడక్ట్స్ నచ్చినాయో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. వాటి త్రూ మీరు మీకు నచ్చింది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు.